హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రాగానే మెహందీ చూపిస్తుందని అనుకుంటున్నారా? అది కూడా చెంకు చక్రాలతో చెప్తానండి, తప్పనిసరిగా చెప్తాను. అంతకు ముందే నా మెహందీ ఎలా ఉందో, చెంకు చక్రాలు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ గాయ్స్. నాకైతే మెహందీ చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ హనీ. అందరికి డౌట్ రావచ్చు ఎందుకు పెట్టుకుందో అని చెప్పి. నాదైతే 7 శనివారాల పూజ అయితే ఉజ్జాపనండి రేపు అయితే, అందుకని పెట్టుకున్న. మెహందీ అయితే చాలా అంటే చాలా బాగా పండింది. మార్నింగ్ అయితే నేను లేచేసాను, వెంటనే ఇళ్ళని క్లీన్ చేసుకొని అయితే పూజకి అయితే స్టార్ట్ చేసుకున్నాము. మీలో ఎంతమంది 7 శనివారాల పూజ కంప్లీట్ చేశారో ఒక కామెంట్ అయితే చేయండి. నేను చేసింది కరెక్టా కాదా కూడా ఒక కామెంట్ అయితే చేయండి. నాకు తెలియకపోతే తెలుసుకుంటాను కదా, అందుకని అడుగుతున్నాను. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ప్రతి వారం ఎలా చేసుకుంటానో అలానే 7వ వారం కూడా చేసుకున్నాను. కాకపోతే తాంబూలం ఇచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టుకున్నానండి. నాకైతే వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను అసలు వంటలు చేయలేకపోయింది. అసలు నేను వంటల దగ్గరికి కూడా వెళ్ళలేదు. నువ్వు పూజ సెట్ చేసుకో, మేమైతే వంటలు చూసుకుంటామని చెప్పి ప్రతి వారం లాగా సోమవారం అయితే ఈరోజు కూడా డెకరేషన్ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా. అలానే నా దగ్గర అయితే 7 శనివారాల పుస్తకం అయితే లేదండి, వ్రత పుస్తకము. మా హస్బెండ్కి చెప్తే వెంటనే వెళ్ళి బుక్ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చేసారు. ప్రతి వారం అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని కథ వినేదాన్ని, అష్టోత్తరాలు కూడా అలానే చదివేదాన్ని అనమాట. అయితే మొత్తం వంటలు చేసిందే కాకుండా అన్ని క్లీన్ కూడా చేసి పెట్టేసానమాట. మేమైతే పూజతో స్టార్ట్ చేసాము. మా వారైతే అష్టోత్తరాలు చదువుతూ ఉంటే నేనైతే పూజ చేస్తూ ఉన్నాను. అలానే ఫస్ట్ అయితే గణపతికి అయితే పూజ చేసాము. అలానే నేనైతే చిన్న గౌరీదేవిని కూడా పెట్టుకున్నానండి. అలానే లక్ష్మీ ప్రతిమ, వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా పెట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక పెట్టుకోండి. పూజ నేను ఎలా చేసుకున్నానో ఫస్ట్ నుంచి మీకైతే చెప్తాను, చూసేసండి. మనమైతే పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అయితే ఇళ్ళని క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకోవాలండి. అలానే ఒక పీట పెట్టుకొని ఆ పీట పైన కూడా ముగ్గేసుకొని పసుపు జాకెట్ బట్ట ఉంటుంది కదా, అదైతే పెట్టుకోవాలి. దానిపైన కొంచెం బియ్యం వేసి స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలి. అలానే మీ దగ్గర చిన్న విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. దానికి ప్రతి వారం అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. మనమైతే ప్రతి వారం కలసం అయితే పెట్టుకోవాలండి. వీలైనంత వరకు పెట్టుకోవాలి, చాలామంది పెట్టుకోరు. అలానే ముఖ్యంగా అయితే పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలండి. అందరూ నార్మల్ పిండి ప్రమిదలు అనుకుంటారు, కాదండి అవి సలివిడి ప్రమిదలు అనమాట. అలానే ప్రతి ప్రమిదలో కూడా 7 వత్తులు అయితే వేసుకోవాలండి. నేనైతే 7 ప్రమిదల్లో 7 వత్తులు అయితే వేసుకొని దీపారాధన అయితే చేస్తాను. అలానే ఒక కామాక్షి దీపము, నార్మల్ దీపాలు కూడా కుందులతో అయితే పెట్టుకున్నానండి. అలానే ప్రతి వారం కూడా తులసి మాల అయితే కంపల్సరీగా అయితే వేయాలండి. అలానే పసుపు పూలు కూడా, చామంతి పూలు కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి లడ్డూలండి, చిమ్మిల లడ్డూలు, అదే నువ్వు లడ్డు అనమాట. బెల్లం వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. నల్ల నువ్వులు అయితే చాలా మంచిది. వీలైనంత వరకు దొరకని వాళ్ళు నార్మల్ నువ్వులతో అయినా పెట్టుకోవచ్చు అనమాట. 7 ఉండలు చేసుకొని అయితే లడ్డూలుగా పెట్టుకోవాలి. అలానే పానకం, వడపప్పు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అలానే సలిబిడి కూడా పెట్టుకోవాలండి. దీనికైతే కావాల్సినవి ఇవి మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అలానే మీ దగ్గర ఇంట్లో ఉన్నన్ని ఫ్రూట్స్, మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 7 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. అలానే నాకు 9 రకాల పువ్వులు అయితే దొరికాయండి. రోజైతే కొంచెం దద్దోజనం, అలానే శనగలు, పరమన్నం, అలానే పులిహోర, గారెలు, ఇలా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసామండి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. భక్తితో అయితే మాత్రం ఆయన పూజిస్తే చాలండి. కాకపోతే నువ్వుల లడ్డు, పానకం, వడపప్పు, అలానే నల్ల ద్రాక్ష పళ్ళు అండి, అవైతే పెట్టుకోండి చాలండి. నాకైతే ఈ పూజ కోసం అయితే ఒక అక్క అయితే చెప్పిందండి. అప్పుడు నేను ప్రెగ్నెంట్లో ఉన్నాను. ఆ అక్కది ఉజ్జాపన అని చెప్పి ఫోన్ చేసింది రమ్మని చెప్పి. బట్ నేను వెళ్ళడానికి అవ్వలేదు, నేను వెళ్ళకూడదేమో అని చెప్పేసి. కాకపోతే అక్క నాకు ప్రసాదం అయితే పంపించిందండి. నాకు అప్పటి నుంచి అయితే ఈ పూజ చేయాలని ఒక కోరిక అయితే ఉండిపోయింది. నేను ఎప్పుడు చేస్తాను అని ప్రతిసారి ఆలోచిస్తూ ఉండేదాన్ని. అది ఎవరైనా చేశారు అని తెలిస్తే కనుక నేను ఎప్పుడు చేస్తాను ఒక ఫీల్ వచ్చేస్తుంది అనమాట. బట్ నేను చేయలేను, చిన్న బాబు కూడా నాకు అని చెప్పి నేను అలా డిలే చేసేసాను. బట్ నా ఫ్రెండ్స్ అయితే నువ్వు చేయగలవు, నీకు చేయాలనిపిస్తుంది కదా, నువ్వు చెయ్యి, మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి నేనైతే ఈరోజు ఈ పూజ అయితే చేశానండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. పూజ చేసిన తర్వాత అయితే ఎలా అవుతుంది ఏంటి
నేను చాలా టెన్షన్ పడేదాన్ని. అలానే ఫస్ట్ వారం అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డానండి. ఏమేమి ఉండాలి, ఏం మిస్ చేసేస్తాను, ఎలా చేస్తాను అని చెప్పేసి. బట్ మనం ఒక్కసారి అనుకుంటే కనుక ఆయనే మనకైతే తోవ చూపించేస్తారండి. నువ్వు ఇలా చెయ్యి అని ఆయనే చెప్తారనమాట మనకి. అయితే నా పూజ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా తమ్ముడు లాస్ట్కి వచ్చాడు భోంచడానికి. అలానే ఈవినింగ్ టైంలో అయితే అన్ని ప్రమిదలు తీసేసి అయితే నార్మల్గా దీపాలు అయితే పెట్టుకున్నానండి. అలానే ప్రసాదాలు కూడా అన్నీ తీసేసి వేరే ప్రసాదం అయితే పెట్టుకున్నాను. అలానే నేను స్వామివారికి అయితే కండువా ఉన్న పంచి అయితే తీసుకొచ్చానండి. అది ఇవ్వడం కోసం టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. ప్రశాంత్ నగర్లో ఉన్న టెంపుల్కి. ప్రశాంత్ నగర్ అంటే ఎక్కడ అనుకుంటున్నారేమో, కుక్కట్పల్లిలో ఉన్న ప్రశాంత్ నగర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా పెద్ద టెంపుల్ కూడా. అలానే స్వామివారికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసానండి. అలానే అమ్మవార్లకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. జాకెట్ పీసులు తీసుకొచ్చాను. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎలా 7 వారాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అని ఒక అయోమయంలో ఉన్నాను నేనైతే. నాకు ఈ 7 వారాల్లో డౌట్ వచ్చిన ప్రతిసారి మా చిన్న పిన్ని ఉందనమాట. పిన్నికి అయితే కాల్ చేసి ప్రతిదీ అడిగేదాన్ని అనమాట. తను కూడా చాలా ఓపిక్గా అయితే నాకు ప్రతిదీ చెప్పేదండి. ఫైనలీ నా 7 వారాలు అయితే కంప్లీట్ అయ్యాయి. అలానే ఇంకా 8వ వారం ఉందండి, వడ్డీ వారం అనమాట. అది కూడా చేసేయాలన్నమాట నెక్స్ట్ వారం కల్లా. మేమైతే టెంపుల్లో చాలాసేపు అంటే చాలాసేపు ఉన్నామండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి, వినాయకుడు కూడా ఉంటారు. చాలా బాగుంటాయి. చిన్న చిన్న టెంపుల్స్ అనమాట, పక్క పక్కన ఉంటాయి. అలానే టెంపుల్ చుట్టూ పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వేశారండి. మనకి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి విగ్రహం అయితే. మనకి స్వామివారు అయితే ఇలా దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ. అలానే చూసారా స్వామివారి కళ్యాణం పిక్చర్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఈ పెయింటింగ్ ఎంత బాగా వేశారు అసలు. కళ్ళు రెండు పట్టట్లేదు, అంత ముద్దుగా కనిపించినది. రియల్గా చూస్తే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు. అలానే నేనైతే స్వామివారిని రియల్ పిక్ అయితే తీయలేకపోయానండి. ఎందుకంటే అక్కడ చూస్తుంటేనే సరిపోతుంది. నాకు ఫోన్ తీసి పిక్ తీసి అంత ఆలోచన రాలేదండి సీరియస్లీ చెప్పాలంటే. అందుకనే తీయలేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్లేస్లో ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనకైతే. అలానే ఇక్కడైతే భజన వేస్తారంట సాటర్డే. అక్కడ భజన కోసం ప్రిపేర్ అయితే చేశారు. అందరూ వచ్చి కూర్చొని మరి చైర్లు కూడా పెట్టారనమాట కూర్చోడానికి. కూర్చొని మరి భజనలు అయితే చేస్తారంట. ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తున్నారండి, పంతులు గారు. చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రసాదం అయితే, చాలా టేస్టీగా ఉంది. నేనైతే 2 times అయితే ఆ ప్రసాదం తీసుకున్నాను. చాలా ఇక్కడ పండితులు అయితే చాలా పెద్దవాళ్ళండి, కొంచెం ఏజ్ పర్సన్స్, కానీ చాలా బాగా సర్వీస్ అయితే చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే ప్రసాదాలను అయితే అక్కడ అరేంజ్ చేసి పెడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అలానే ఇక్కడ దీపాలు అయితే చూస్తుంటే ప్రశాంతంగా అనిపించిందండి. ఈవినింగ్ టైంలో టెంపుల్కి వస్తే కనుక దీపాలను కాసేపు చూస్తూ ఉండండి, మీ మైండ్ అంతా రిలీఫ్గా అవుతుంది అసలు సీరియస్లీ. అలానే సప్త శనివారాల పూజ అయితే ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిది, ముఖ్యంగా అయితే శనివారం చేస్తే మంచిది, శనివారమే చేయాలి. అలానే శనివారం ఏకాదశి అయినా, త్రయోదశి అయినా, మాస శివరాత్రి అయినా, అనురాధ నక్షత్రమైన, ఉత్తరాభాద నక్షత్రమైన, శ్రవణ నక్షత్రమైన, ఇలా కొన్ని మంచి రోజులను చూసుకొని అయితే మాత్రం పూజ అయితే స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడంటే అప్పుడు చేయకండి. మీకు తెలియకపోతే ఎవరికైనా పెద్దవాళ్ళకి అడిగి కనుక్కొని చేయండి. లేదు అంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది జెమినీ, గూగుల్, అందులో అయినా అడగండి, చెప్తుంది కంపల్సరీగా. మీకు తెలియకపోయిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ దగ్గరలో లేకపోతే కనుక అడగండి, చెప్తుంది. అలా చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మీరు కూడా తప్పనిసరిగా చేయాలి అనిపిస్తే కనుక చేసేసేయండి. మీరు అనుకున్న కోరికలు అయితే కంపల్సరిగా నెరవేరుతాయండి. అలానే ఈ పూజ చేసిన రోజు అయితే అబద్ధాలు చెప్పకండి, కోపం తెచ్చుకోకండి, చాలా ప్రశాంతంగా ఉండండి. గోవింద నామాలను స్మరిస్తూ ఉండండి, పూర్తిగా ప్రశాంతంగా అయితే ఉండండి. అలానే మీకు వీలైనంత వరకు ఉపవాసం ఉండడానికి అయితే ట్రై చేయండి. నాలా చిన్నపిల్లలు అయితే ఆలోచించండి, కొంచెం ఉండగలనంటే ఉండండి, లేదంటే ఒక పూట తినేసి ఇంకొక పూట ఉండండి అనమాట. అదే ఒంటి పూట అంటారు కదా, అలా అనమాట. లేదంటే ఈవినింగ్ వరకు కూడా ఉండి ఈవినింగ్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలానే పొద్దున్న 6 గంటల నుంచి 8 గంటల లోపు అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. వీలైనంత వరకు అయితే చేసేసేయండి. ఇంకా స్కూల్కి పిల్లలు వాళ్ళు వీళ్ళంటే కొంచెం లేట్ అయినా ఇంకా మీ ఇష్టం అది. నా 7 వారాలు అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. స్వామివారితో నా ఈ 7 వారాల
పూజా విధానం అండి. ఇదంతా ఫొటోస్ అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియో కనుక ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.